హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టిఫిన్ ఏం చేశారు? అయిపోయి ఉంటుంది అనుకుంటా టిఫిన్. నాది కూడా అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ చేద్దామని వచ్చాను. రెడీ చేస్తున్నాను మధ్యాహ్నానికి భోజనం. ఇదేమో టమాటాలు 4, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఒక ఆనియన్ కలిపేసి పెట్టానండి పొయ్యి మీద. అది మరుగుతుంది. మిరియాల రసం చేస్తున్నానండి, చూడండి. కొంచెం దాంట్లో పసుపు, వేసాం కదా, కొంచెం ఇలా తిప్పుదాం. ఈలోపు చారు మరుగుతుంది. దాంట్లోకి కొంచెం మసాలా, మిరియాలు పడదాం, మసాలా మిక్సీ పడదాం. చారు బాగా మరుగుతుంది కదండి. దీంట్లో మనం ఇప్పుడు తయారు చేసిన మసాలా వేద్దాం. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. కచ్చా పచ్చాగా మిక్సీ చేశాను. ఇవి దీంట్లో వేసేద్దాం. మిరియాల రసం. అయిపోయిందండి చారు. కొత్తిమీర కూడా వేసేసాను. దీన్ని మనం ఇప్పుడు తాలింపు చేసేద్దాం. తాలింపు చేసే ముందు రుచికి సరిపడా ఉప్పు, అయిపోయిందండి చారు. తాలింపు కూడా అయిపోయింది. పక్కన పెట్టేద్దాం. ఇవి గుడ్డు సేర్లండి, కోడివి. ఇవి నేను ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా చేశానండి. దీన్ని చేసి పక్కన పెట్టాను. దీన్ని ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఒక ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసేద్దాం దీంట్లో. కొంచెం పసుపు వేసా, కొంచెం రుచికి సరిపడా ఉప్పు. ఉడికేటప్పుడు వేసాను, ఇంకా కొంచెమే వేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి.
కారం, చెంచా కారం, కారం వేసాం కదా, కారం విరిగిపోయింది. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా నీసు వాసన పోవడానికి. లాస్ట్లో జీలకర్ర. అయిపోయిందండి ఫ్రై కూడా. మిరియాల రసం, గుడ్డు సేర్ల ఫ్రై, వైట్ రైస్. ఈరోజు లంచ్ ఇదేనండి. అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.